प ग स द नि प म प ग म रे सा सा प म रे स द नि प म प ग म प प सा नि म प नि सा ग ग म रे सा सा नि सा प नि म प म रे सा नि सा रे म प प ग स द नि प म प ग म रे सा सा प म रे स द नि प म प ग म प प सा नि म प नि सा ग ग म रे सा सा नि सा प नि म प म रे सा नि सा रे म प వెన్నంటి ఉండి ప్రతి ఎప్పుడు అడిగినా సహాయం చేసే మన గ్రామస్తులందరినీ కూడా ఈ ఆనందంలో భాగస్వామ్యం చేయాలని మరియు మాతో ఉన్న ఈ సంతోషం మీ అందరితో పంచుకోవాలని ఈ వేదిక ద్వారా మీ అందరితో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఈనాటి పాలక వర్గంలో ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ గారు తను ఎన్నికైన మొదటి రోజు నుంచే వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుండి తన ఆలోచనలతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది బొమ్మెన గ్రామంలో గంజాయి నిర్మూలనే కానీ తర్వాత సిగరెట్ విషయంలో 21 సంవత్సరాలు నిండకుండా వారికి 21 సంవత్సరాల లోపు వారికి ఎవరికి కూడా సిగరెట్ అమ్మకం కానీ చేయకూడదు అని చెప్తూ అదేవిధంగా పాఠశాలకు అన్ని వేళలా సహకరిస్తూ మన ఊరు మన బడి మన గ్రంథాలయం అనే ఒక వినూత్న ఆలోచనతో గ్రంథాలయ పుస్తకాల కొరకు డొనేటేషన్ చేస్తూ తల్లిదండ్రులను ఊరి ప్రజలను ప్రోత్సహిస్తూ మన పాఠశాల అభివృద్ధిలో ఎల్లవేళలా తోడ్పడుతున్నటువంటి మన గ్రామ సర్పంచ్ గారైన చిందం సుధాకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన కార్యక్రమాన్ని కొనసాగించుకోవడానికి ఎంపీఓ రాజశేఖర్ గారు వారు కూడా రాలేకపోయారు. ఎంఈఓ మన కద్లాపూర్ మండల విద్యా వ్యవస్థలో ముందుండాలని ఆహర్నిశలు పాటుపడుతూ జిల్లాలో కద్లాపూర్ మండలాన్ని అగ్రవంగా నిలపడానికి ఎల్లవెల్ల శ్రమిస్తున్నటువంటి మన విద్యా అధికారి గారు లోకిటి శ్రీనివాస్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కానీ వారు కూడా సమయానుకూలంగా వారికి వీలు కానివ్వడంలో మధ్యలో జాయిన్ అవుతుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఎస్ఐ రవికిరణ్ గారిని కూడా
సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి మన జెడ్పీహెచ్ఎస్ బొమ్మైన పీజీహెచ్ఎం అయినటువంటి మధు సార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బిగ్ క్లాప్స్ టు మధు సార్ గారు. కత్లాపూర్ మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, వినూత్న కార్యక్రమాల సృష్టికర్త, బాలమేధయేమి, తర్వాత వినూత్న ఆలోచనలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి మన అర్జున్ సార్ గారు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కత్లాపూర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అయినటువంటి కిషన్ రావు సార్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఆకుల లక్ష్మీ నరసింహ సార్ గారు, ఎంఈఓ మేడిపల్లి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మార్గం రాజేంద్ర ప్రసాద్ సార్ గారు, ఎకిన్పూర్ పీజీహెచ్ఎం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏ రవి సార్ పీజీహెచ్ఎం చింతకుంట, వాటిని కూడా సాధారణంగా వేదిక మీదకి సార్ పీజీహెచ్ఎం తక్కలపల్లి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఉప సర్పంచ్, మన సర్పంచ్కి తోడుగా ఉండి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ మన ప్రతి పాఠశాల కార్యక్రమంలో ముందుండి మనకు అన్ని వేళ్ళ సహకరిస్తున్నటువంటి పిడుగు తిరుపతి రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సో మరి అదేవిధంగా ఈ బొమ్మైన్లో జెడ్పీహెచ్ఎస్ 6th, 7th, 8th నుంచి దాన్ని 10th వరకు మార్చినటువంటి వంశీ సార్ గారిని కూడా ఒకప్పుడు ఇక్కడ హెచ్ఎంగా చేసి హై స్కూల్ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించినటువంటి వంశీ సార్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఏఏపీసీ చైర్మన్ ఎంపీపీఎస్ బొమ్మైన అయినటువంటి లోలం సుమలత గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. లోలం సుమలత గారు. సో బిగ్ క్లాప్స్ టు లోలం సుమలత గారు. పాఠశాల అభివృద్ధికి వెన్నంటి ఉన్నటువంటి వీడీసీ సభ్యులైనటువంటి అందరినీ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సో వీడీసీ సభ్యులు కూడా అందరూ కూడా దయచేసి వేదికపైకి రాగలని కోరుతున్నాం. అందుబాటులో ఉన్న వీడీసీ సభ్యులు వీరందరూ వేదిక మీదకి రాగలని కోరుతున్నాం. మెంబర్స్ అయినటువంటి పాలకవర్గం వార్డ్ మెంబర్స్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కానీ తర్వాత మరియు పాఠశాలకు అవసరమైన బోర్డును కూడా, ఇంకా మన స్కూల్ ముందు సీసీ రోడ్ను కూడా వేయించినటువంటి మాజీ సర్పంచ్ లావణ్య తిరుపతి రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కొరకు సహకారం చేసిన మాజీ ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి పిడుగు మహేశ్వర్ రెడ్డిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. श्री सरस्वती नमोस्तुते, श्री सरस्वती नमोस्तुते, वरदे श्री सरस्वती नमोस्तुते, वरदे श्री सरस्वती नमोस्तुते, वरदे श्री सरस्वती नमोस्तुते, वरदे श्री सरस्वती नमोस्तुते, वरदेवते श्रीपति गौरीपति गुरुगुह
विनुते विधियुवते श्री सरस्वती नमोस्तुते परदेवते श्रीपति गौरीपति गुरुगुह विनुते विधियुवते श्री सरस्वती नमोस्तुते वासनात्रय विवर्जित वरमुनि भावित मूर्ते वासनात्रय विवर्जित वरमुनि भावित मूर्ते वासनात्रय विवर्जित वरमुनि అందరికీ శుభ సాయంత్రం. నేడు మన బొమ్మెన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని ఆన్యువల్ డే ఫంక్షన్ను మరింత ఘనంగా జరుపుకుంటున్నాము. మన బొమ్మెన గ్రామంలోనే ఈ పాఠశాల చరిత్రలో మొట్టమొదటిసారిగా మనము ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మేము ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. మరి అందులో భాగంగా ఈ యాన్యువల్ డే కూడా ఈ సంవత్సరము నిర్వహించుకోవాలని మార్చినే మేము అనుకోకుండా ఈ నిర్ణయం తీసుకొని పేరెంట్స్ మీటింగు మరి కండక్ట్ చేస్తే మరి ఎంతో శ్రమ, మరి ఆర్థిక అవసరాలు చాలా ఉంటాయి కాబట్టి మరి ఇది సాధ్యమవుతుందా అని మేము ఎన్నో ఆలోచనలు చేస్తే మరి పేరెంట్స్ అందరూ కూడా మాకు ఫుల్ సపోర్టు, ఆర్థిక సార్ మేము ఉన్నాము, మీ వెంటే మేము ఉన్నాము, మీరు నిర్వహించండి సార్, బొమ్మైన చరిత్రలో ఎవరు ఈ యాన్యువల్ డే చేయలేదు, మీరు చేయండి సార్, మా సహకారాలు ఉంటాయని పేరెంట్స్ అందరూ మాకు కొండంత బలాన్ని ఇచ్చిండ్రు. ముఖ్యంగా అందులో మన బాల నీలకంఠము కోటేటి అర్జున్ గారు ముందుగా వచ్చి సార్ మీరు ఉండండి, మేము బాధ్యత తీసుకోవడం చెప్పగానే మాకు నిజంగా బాగా ధైర్యం వచ్చి మేము ముందుకు వెళ్ళాము. ఇదే విషయాన్ని మా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మధు సార్ గారికి కూడా చెప్పి మరి వారి సహకారాలు తీసుకున్నాము. సార్ చేయండి మీరు, మేమందరం మేము ఉన్నాం కదా అని వాళ్ళు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసిండ్రు. అందులోనే మళ్ళీ మా గ్రామ సర్పంచ్ గారిని కలిస్తే సర్పంచ్ మరి సుధాకర్ గారు మాకు వాళ్ళ సహకారాలు, మరి వాళ్ళ పాలకవర్గం కూడా మాకు ఎంతో సహకారాలు అందించారు. అదేవిధంగా వీడి సభ్యులు కూడా మాకు ఎంతో మరి సపోర్ట్ చేసి మాకు వారి సహకారాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మేము ఈ పాఠశాలలో 2018లో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి అప్పుడు మేము 2018లో వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థుల సంఖ్య 90 మాత్రమే ఉండేది. తరగతి గదులు కళాహీనంగా అపరిశుభ్రంగా ఉండేవి, తలుపులు లేవు, కిటికీలు లేవు, వరండా అంతా మరి పాడైపోయింది, తేళ్ళు పాములు ప్రతిరోజు నిత్యం మాకు కనిపిస్తుండే, చాలా ఇబ్బందిగా ఉండే. మరి ఆ సందర్భంలో మా ఉపాధ్యాయ బృందంతో కలిసికట్టుగా నిలబడి మిత్రులు సాయిరెడ్డి, రమేష్ సార్లతో కలిసి గ్రామంలోని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరి వీడిసి సభ్యుల సహకారంతో మరి తల్లిదండ్రులు, వివిధ కుల సంఘాలు మరియు పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు వారి యొక్క
సహకారంతో మేము తరగతి గదులకు మరి గోడలకు అందమైన చిత్రాలతో కళాత్మకంగా తీర్చిదిద్ది విద్యార్థుల సంఖ్యను 165 వరకు పెంచడం జరిగింది. ఈ సంఖ్య జిల్లా స్థాయిలో 4వ స్థానంలో ఉంది. మన మండలంలో మొదటి స్థానంలో ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం. ఇది ఏ ఒక్క రోజులోనో ఏ ఒక్క వ్యక్తితోనో జరిగినది కాదు. గత 8 సంవత్సరాలు అందరి సహకారంతో సాధించిన విజయంగా తెలియజేస్తున్నాము. మండలంలో గత 3 సంవత్సరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాలమేధ కార్యక్రమంలో 2 సార్లు మొదటి స్థానంలో నిలిచి పాఠశాల గొప్పదనాన్ని మండల స్థాయిలో ఉన్నతంగా ఉంచి బొమ్మెన పాఠశాలను శిఖర స్థాయిలో నిలిపామని తెలుపుటకు ఆనందిస్తున్నాను. ఈ మధ్య జరిగిన కాంప్లెక్స్ స్థాయిలో కూడా బాలమేధ ఎందు మన విద్యార్థులు మొదటి స్థానంలో నుంచి జయకేతనం ఎగురవేశారు. మరి ఇటు యాన్యువల్ డే ఫంక్షన్కు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి తాము అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చిన మన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మధుకుమార్ సార్ గారికి మరియు వాళ్ళ స్టాఫ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు అన్ని సౌకర్యాలు రూములు కానీ మరి అన్ని వసతులు మాకు కల్పించిన ప్రధానోపాధ్యాయులు వాళ్ళ స్టాఫ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించటకు మాకు సహాయ సహకారాలు అందించిన మన గ్రామ సర్పంచ్ చిందం సుధాకర్ గారికి, ఉప సర్పంచ్ పిడుగు తిరుపతి రెడ్డి గారికి, పాలకవారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మన వీడీసీ 15,000 రూపాయలు 15,000 మనకు ఆర్థిక సాయం అందించిన వీడీసీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మనకు ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవ తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మునుముందు మీ అందరి సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండి మన పాఠశాల అభివృద్ధికి తోడ్పడతాయని ఆశిస్తూ, మరియు ఇంకా మనం మన పాఠశాల గురించి చెప్పే విషయాలన్నీ ఇప్పుడు ఏవి రూపంలో ఇప్పుడు ప్రదర్శిస్తున్నాము. ఏవి ప్రదర్శన తర్వాత మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏని ప్రదర్శించాలనుకోండి. హలో ఎవ్రీవన్, నేను మీ ఊరి పిల్లల నవ్వులకి చిరునామా. నేనేనండి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బొమ్మెన. 2002లో పుట్టిన నేను 2018 వరకు చాలా సింపుల్గా ఉండేదాన్ని. గోడలు ఖాళీగా, చూసిన వాళ్ళు ఇది స్కూలా గోదామా అనుకునే రోజులు కూడా ఉన్నాయి. కానీ 2019లో నా జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అందమైన విద్యాపరమైన పెయింటింగ్స్తో ఇప్పుడు నా గోడలే పిల్లలకు టీచర్స్ అయ్యాయి. ఇప్పుడు మా పిల్లలు చెప్తున్నారు మా స్కూల్ సూపర్ అండ్ కలర్ఫుల్ అని. 2018లో నాకు 4 గదులు మాత్రమే, ఇప్పుడు 5 గదులు ఉన్నాయి. మరియు ఈ విద్యా సంవత్సరంలో నాకు ఒక పెద్ద గిఫ్ట్ వచ్చిందండి. అదేనండి ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్ శాంక్షన్. ప్రీ ప్రైమరీ చిన్నారుల కోసం క్లాస్ రూమ్ తో పాటు ఫర్నిచర్, లెర్నింగ్ మెటీరియల్స్, రంగురంగుల యూనిఫామ్స్ కూడా అన్ని రెడీ ఉన్నాయి. ఇప్పుడు మా ప్రీ ప్రైమరీ చిన్నారులు ఇంటికి వెళ్ళాలని కాకుండా స్కూల్లో ఉండాలనే ఏడుస్తున్నారు. నా అసలు బలం నా టీచర్లు. 2018లో 4 మాత్రమే, ఇప్పుడు 9 మంది టీచర్ల బలమైన కుటుంబం. 6 రెగ్యులర్ టీచర్లు, 2 డిప్యుటేషన్ టీచర్లు మరియు 1 విద్యా వాలంటీర్. వాళ్ళు కేవలం బోధించేవారు కాదు, ప్రతి పిల్లలలోని ప్రతిభను వెలికి తీసే మార్గదర్శకులు. అలాంటి అంకిత భావం ఉన్న టీచర్ల వల్లే ఈ రోజు నేను ఇంత ఎదిగాను. మరియు ఒకప్పుడు నా విద్యార్థుల సంఖ్య 90 మంది మాత్రమే, కానీ ఇప్పుడు 165 పెరిగింది. జిల్లాలోనే 4వ స్థానంలో ఉన్నాము. ఎందుకంటే మేము యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తో బోధిస్తున్నాము. ఫలితం నా పిల్లల్లో 90% మెంబర్స్ ఎఫ్ఎల్ఎన్ అవుట్కమ్ సాధించారు. మరి మిగిలిన 10% పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. వారి కొరకు మేము ప్రత్యేకంగా 3 hours ప్రోగ్రామ్ అమలు చేస్తున్నాం. మరియు నా ప్రతిభావంతమైన పిల్లలతో మేము బాలమేధలో కాంప్లెక్స్ స్థాయిలో వరుసగా 2 సార్లు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ సాధించాము.
అదేవిధంగా ఈ ఏడాది మండల స్థాయిలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ విజయం సాధించాం. ఇప్పుడు మా పిల్లలు చెప్పేది ఒకటే, మేము బొమ్మెన స్టూడెంట్స్, మేము టాప్ స్టూడెంట్స్ అని. మా ఉపాధ్యాయుల బోధన కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. ప్రతి కాన్సెప్ట్ ను పిల్లలు చూసి ఆ తాకి అనుభవించి నేర్చుకునేలా బోధిస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్స్, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అండ్ డైలీ లైఫ్ కనెక్షన్స్ తో టీచర్స్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. ఇక్కడ మరొక అద్భుతమైన విషయము కథలు చెప్పడం. అదేనండి ఇంగ్లీష్ స్టోరీ టెల్లింగ్స్. స్టోరీ టెల్లింగ్స్ లో నా పిల్లల యొక్క ప్రతిభ అత్యద్భుతము, అసాధారణం. Once upon a time, there was a poor woodcutter. He lived in a small hut on the outskirts of the village. He went into nearby the forest. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐ, ఏఎక్స్ఎల్ టెక్నాలజీతో బోధన కొనసాగిస్తున్నాము. హోమ్ లెర్నింగ్ కాన్సెప్ట్ ద్వారా తల్లిదండ్రులను కూడా లెర్నింగ్ లో భాగం చేస్తున్నాము. ఇక్కడ చదువు అంటే కేవలం మార్కులు తెచ్చుకోవడము, పాస్ కావడం మాత్రమే కాదు. ఇక్కడ చదువు అంటే విద్యార్థుల భావి జీవితానికి సిద్ధమవడం. ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డే. ఆ రోజు పిల్లలు బ్యాగ్ లేకుండా స్కూల్కి వస్తారు, కానీ ఖాళీగా మాత్రం కాదు. ఆటలు, పాటలు, క్రియేటివ్ యాక్టివిటీస్ ఇలా ఆనందంగా నేర్చుకుంటారు. ప్రతి సంవత్సరం మ్యాథ్స్ డే, సైన్స్ డే, యోగా డే నిర్వహించుకుంటాను. ఈ ప్రత్యేక దినాలలో పిల్లలు కేవలం వింటూ కూర్చోరు, కృత్యాల ద్వారా చేస్తూ నేర్చుకుంటారు. ఇంకా నేను రకరకాల పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాను. కృష్ణాష్టమి, హోలీ, కైట్ ఫెస్టివల్, బతుకమ్మ, మెహందీ ఫెస్టివల్, రాఖీ ఫెస్టివల్ ఇలా ప్రతి పండుగను నేను పిల్లలతో కలిసి జరుపుకుంటాను. మన సాంప్రదాయాలను, సంస్కృతిని ఆనందంగా పరిచయం చేస్తాను. స్కూల్లో ఎప్పుడూ ఫెస్టివల్ మూడే, కానీ లెర్నింగ్ లో మాత్రం ఫుల్ స్పీడ్ గా ఉంటాము. ఈ సంవత్సరం మేము మాక్ పోలింగ్ కూడా నిర్వహించాము. పిల్లలు ఎలా ఓటు వేయాలో, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చిన్నప్పుడే నేర్చుకుంటున్నారు. ఎడ్యుకేషనల్ టూర్స్ రామప్ప, లక్నవరం, కాళేశ్వరం పంప్ హౌస్, బాసర, ఎస్ఆర్ఎస్పి పంప్ హౌస్, పిక్నిక్స్ వీటి ద్వారా పిల్లలు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచాన్ని కూడా ప్రత్యక్షంగా అనుభవించేలా చేస్తున్నాము. 100% అటెండెన్స్ సాధించిన పిల్లలకు ప్రతి నెల చిన్న బహుమతులు. గిఫ్ట్ చిన్నదే, కానీ పిల్లల ఆనందం మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా నేను పాఠశాలకే వెళ్తానని ఏడుస్తాడు. హెల్త్ చెకప్స్ నిర్వహిస్తూ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. అదేవిధంగా మరొక ప్రత్యేకమైన కార్యక్రమం కమ్యూనిటీ మీల్ ప్రోగ్రామ్. పిల్లల పుట్టినరోజున వారి తల్లిదండ్రులు మిగతా విద్యార్థులకి మంచి ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నా క్యాలెండర్ అదేనండి, స్కూల్ క్యాలెండర్. ప్రతి సంవత్సరం నా పిల్లల యొక్క అందమైన ముఖాలు, నవ్వులు మరియు నా కార్యకలాపాల జ్ఞాపకాలు కలిపి నేను ఒక అందమైన క్యాలెండర్ తయారు చేస్తాను. ఆ క్యాలెండర్ చూసిన వాళ్ళు ఇది ప్రభుత్వ పాఠశాల అయినా లేక కార్పొరేట్ స్కూలా అని కూడా విద్యార్థుల తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఈ సంవత్సరం మరొక గొప్ప ముందడుగు మా గ్రామ సర్పంచ్ చిందం సుధాకర్ గారి ఆలోచనతో మా స్కూల్లో 100 పుస్తకాలతో ఒక అందమైన లైబ్రరీ ఏర్పడింది. ఇప్పుడు నా పిల్లలు పుస్తకాలకు భయపడడం కాదు, పుస్తకాలతో స్నేహం చేస్తున్నారు. చదవడం అనేది ఇప్పుడు వారి అలవాటుగా మారుతుంది. ఈ రోజు నేను ఇలా ఎదగడానికి, ఈ విజయాలను సాధించడానికి ఏ ఒక్కరి కృషి కాదు, మా గ్రామం మొత్తం కలిపిన కృషి. ముందుగా నా అభివృద్ధికి తోడ్పడిన డోనర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఎక్స్ సర్పంచ్ పిడుగు లావణ్య తిరుపతి రెడ్డి గారు మరియు ఎన్ఆర్ఐలు కలిసి నా గోడలకు జీవం పోసి నన్ను ఒక అందమైన లెర్నింగ్ స్పేస్ గా మార్చారు. అదేవిధంగా పిడుగు మహేశ్వర్ రెడ్డి గారు ఎక్స్ఎస్ఎల్సి చైర్మన్ అదనపు తరగతి అందించి నా సామర్థ్యాన్ని పెంచారు. కె రాజేందర్ గారు, పి సంజీవరెడ్డి గారు మరియు కె కిషన్ రెడ్డి గారు స్మార్ట్ టీవీ అందించి డిజిటల్ లెర్నింగ్ కి మార్గం చూపించారు. కడారి స్వామి గారు 50 లంచ్ ప్లేట్స్ అందించి పిల్లలకు భోజనాన్ని సులభతరం చేశారు. ఇక వీడిసి సభ్యులు, వీళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అవసరంలో ముందుండి నా బలంగా నిలిచారు. ఇంకా అందరికంటే ముఖ్యంగా నా తల్లిదండ్రులు, వాళ్ళు నాపై నమ్మకం పెట్టుకొని ప్రతి సంవత్సరం సుమారు 8 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా సుమారు 1,50,000 రూపాయలు విద్యా వాలంటీర్లు మరియు స్కూల్ అభివృద్ధికి సహాయం చేస్తున్నారు. వాళ్ళు పిల్లల్ని పంపడం మాత్రమే కాదు, ఈ స్కూల్ని తమ ఇంటిగా భావిస్తున్నారు. అదేవిధంగా మా మార్గదర్శి, మా ఎంఈఓ లోకిని శ్రీనివాస్ గారు, అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్టాఫ్, వీరందరి మార్గదర్శకత్వం నా బలం. ఒకప్పుడు నన్ను చూసి సందేహపడ్డాను,
ఇప్పుడు నన్ను చూసి గర్వపడుతున్నారు. నేను ఒక స్కూల్ కాదు, మీ పిల్లల భవిష్యత్. ఇక్కడ పిల్లలు చదవడం కాదు, జీవితాన్ని నేర్చుకుంటున్నారు. మీ పిల్లలు నమ్మకంగా నా వద్ద పంపండి. ధన్యవాదాలు. నేను మీ బొమ్మ ప్రాథమిక పాఠశాల. హలో ఎవ్రీవన్. ఉండి ఈ విద్యార్థులలో ఈ మార్పు, ఈ పురోగతి సాధించడానికి అహర్నిశలు ఎల్లవేళలా నిబద్ధతతో అంకిత భావంతో పనిచేసే మా ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ ఒకసారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఉపాధ్యాయ బృందం అంతా ఒకసారి వేదిక మీదకి రాగలరని కోరుచున్నాం. సో బిగ్ క్లాప్స్ టు అవర్ టీచర్స్. ప్రణవాలయ సాంగ్తో మేము ఎందుకు వస్తున్నారు, వాళ్ళందరినీ మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తారని ఆశిస్తూ బిగ్ క్లాప్స్ టు ద చిల్డ్రన్స్. వెల్కమ్ దెమ్. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो भुवन पालिनी वे अनाथ रक्षण विधि कादटे मोरविनी चेरवटे నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని
చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీవిధి కాదటే మురవిని చేరవటే ఇలా ఉంటే తర్వాతి సాంగ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక క్షణం ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు అల్లరి చేయకుండా, పిల్లలు ప్లీజ్ వెయిట్. దీం తారా దీం దీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీవిధి కాదటే మురవిని చేరవటే ఎలా ఉంది సాంగ్? ఇక మా పిల్లలైతే మంచి చేసిలా గట్టే చప్పట్లు కొట్టమన్నాం, మాకైతే వినిపించలేదు చప్పట్లు. మరి మా పిల్లలు చేసింది మీకు నచ్చిందా నచ్చలేదా అని అంటే మీ చప్పట్లే సమాధానం. చూసినావా? మీ చప్పట్లు గట్టి కొడితేనేమో నచ్చింది, ఇక మీరు కొట్టలేదంటే నచ్చలేదు అన్నట్టు. థ్యాంక్ యూ. ఊరికి గట్టిగా వచ్చిందని అర్థమైంది. అలాగే మన చిచ్చుపుడ్డులు వచ్చినాయి ఇప్పుడు నర్సరీ నుంచి, మరి ఎట్లా వేస్తో చూద్దాం ఇక. వాన వాన తేనెల వాన 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 వెన్నెల వాన కురవని కురవని నే నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని చిరు చిరు పలుకుల చినుకులలో బిరబిర పరుగుల వరదలలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని వానవానం వెన్నెలవానం వానవానం వెన్నెలవానం
మనల్ని ఈ వెన్నెల వాన లోపల తడిసి ముద్దయ్యేలాగా చేసి మనకున్నటువంటి వేడిని తగ్గించేసి సాంత్వన చేకూర్చినారు. సో వీళ్ళందరికీ బిగ్ క్లాప్స్, వెరీ బిగ్ అప్లోడ్స్ ఎవ్రీవన్. పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని చిరు చిరు పలుకుల చినుకులలో బిరబిర పరుగుల వరదలలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని ఈ బొమ్మెన ప్రైమరీ స్కూల్, బీసీ కాలనీ బొమ్మెన ప్రైమరీ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యాన్యువల్ డే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవి గారు, బీసీ కాలనీ ప్రధానోపాధ్యాయులు రమేష్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ చిన్నం సుధాకర్ గారు, వేదిక మీద ఆశీనులైనటువంటి భూషణరావుపేట ప్రధానోపాధ్యాయులు రాజయ్య గారు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి వివిధ పాఠశాలలకు వెళ్ళి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, ఇక్కడ బొమ్మెల్లో పనిచేసిపోయినటువంటి మాజీ ప్రధానోపాధ్యాయులు, మండల మాజీ విద్యాధికారి ఆనందరావు గారు, అదేవిధంగా ఈ బొమ్మెల పాఠశాలలో పనిచేసిపోయినటువంటి ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ పనిచేస్తున్నటువంటి వివిధ ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు కార్యక్రమం పక్షాన మా ఉన్నత పాఠశాల పక్షాన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని సక్సెస్ చేయడానికి సహకరించినటువంటి ప్రాథమిక పాఠశాల యొక్క పేరెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ పాఠశాల అభివృద్ధిలో సహకరించుకున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయుల టీం అంతా కూడా చాలా బాగా ఉంది, సక్సెస్ఫుల్గా నడుస్తుంది. 8 సంవత్సరాల యొక్క వాళ్ళ కృషి ఈ విధంగా ప్రజలకు లోకానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేమేదో సహకరిస్తున్నాం అని అంటున్నారు కానీ సహకరించకుండా ఏం చేస్తామండి? మన పాఠశాలలు ఇవి. మనం అందరం కలిసి ఉంటేనే కలర్ సుఖం, కలిసి ఉంటే కలర్ సుఖం. అందువలకే మేము ఉపాధ్యాయ వృత్తిలో కాకుండా బాధ్యతగా మీకు కలిసి ఉన్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కానీ సహకరిస్తున్నాం. అదేవిధంగా మీ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా సహకారం ఎల్లవేళలా అందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రవి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రవి సార్ గారు. ఒకటో తరగతి చిన్నాళ్ళు రెట్రో సాంగ్స్ తో మీ ముందుకు వస్తున్నారు. సో వారందరికీ బిగ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ కమ్ ఆన్ టు ద డయస్. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంటే సందవానా అల్లో మల్లో
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఆహా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట All right. Yeah. Come on, baby. Come on, baby. Oh. One more time, beautiful. Chick chocolate, shock chocolate, jam jackpot. Yeah. Tit for tat, shoot at sight, sweet cockpit. Chick chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त हना, नीकु तेरा व्यस्त हना. సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా काटे सुकुंदा में दिल्ली कच्चा. నీకే సుకోరాదా ముద్దు ముంజా Hey, దగ్గరైతే సిగ్గుపుట్ట దూరమైతే అగ్గిపెట్ట ఇద్దరైతే నిద్రైత. హత్తు పెర హత్తు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అద్దరై అల్లరట్ట रूप तेरा मस्ताना, नीकु तेरा व्यस्ताना. సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా All right, bum chicky bum baby. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఆహా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట చిన్నారి పిల్లలు ఎంత అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన ఇచ్చారో వారికి మన బొమ్మెన గత ప్రధాన ఉపాధ్యాయులు మరియు కతలాపూర్ మండల మాజీ ఎంఈఓ గారు జ్ఞాపికలు అందజేశారు. మరి మీ తరఫున చప్పట్లతో మా ఎల్కేజీ చిన్నారులను ఒక్కసారి గట్టిగా అభినందన తెలియజేద్దాం. తర్వాత
సాంప్రదాయం అంటేనే బోనాలు. మనం తెలంగాణలో ఏ కార్యక్రమం నిర్వహించుకున్నా అది ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, ఎవరికైనా మనం వచ్చేటువంటి నివాళి బోనాలతో. అలాంటి బోనాలను మనందరి ముందు ప్రదర్శించడానికి గాను మా 5వ తరగతి 4వ తరగతి చిన్నారులు మన ముందుకు వస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. తమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. ఒక్కరు నింపే ఊరే మా అవ్వ, చేపులు నింపే రైలే మా అయ్యా. పర్లా మోత అషర్లా ఈత కోడి కూత మాకే నరక పంచే. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం, 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 ధూమ్ ధామ్ అరే ధూమ్ ధామ్. బల 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 అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పల్లె పరమేశ్వరి రేణుకా ఎల్లమ్మ అవతారం ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత కౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ కనసాని ఎల్లమ్మ మట్టేడు మావురాల రేణుకా ఎల్లమ్మ ఎట్లా బయలుతున్నదంటారా? పట్టులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా ఎల్లమ్మ ఎగజిముకరావే ఎల్లమ్మ తుంబరి ఎల్లమ్మ పై సిముకరావే ఎల్లమ్మ వ్యాపారిలలు ఎల్లమ్మ వరసేకుడ వచ్చిన ఎల్లమ్మ
జై ఉందా మిక్స్ కుడి పాదం లేపంగా మరెక్కు బండారి రాలంగా అరే ఎడమ పాదం లేపంగా మరి ఎగో బండారి రాలంగా అరే అగ్గి మీద గుగ్గిలము ఆ పొగలు ఏగ జిమ్మంగా పచ్చాని పందిట్ల అడుగు ముగ్గులేసి అరుగుల్లో కూర్చొని పెరగట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు 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 గుడిలోంచి బయటికి రావు 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 ఎల్లమ్మ రావు 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 గుడిలోంచి బయటికి రావు 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 బంతియ తోటలు విరబూసినాయంట కనకంబరాలన్నీ కలబూసినాయంట తెల్లె మల్లేలన్నీ విరబూసినాయంట పూలల్ల తొట్టెలలు యాలలు పంగా నువ్వు రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు 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 పైన్లో వల్ల భారతి రావు 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 ఎల్లమ్మ రావు 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 పైన్లో వల్ల భారతి రావు 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 ఎల్లమ్మ రావు 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 నువ్వు పెరిపెట్టి విలువంగా రావు 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 ఎల్లమ్మ రావు 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 నువ్వు పెరిపెట్టి విలువంగా రావు 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 జై 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 డీజే లింగా గడుసు గయ్యాలోడు గంభీరముగ పొడు నీ తండ్రి సాంబయ్య నిన్ను చూడరాలేదు లందలో ఏడుపు మందలో కేకలు నెత్తి మీద పోనాము మెడలో నగవలు నువ్వు రావు ఇక రావు చల్ రావు ఎల్లమ్మ రావు 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 నీకు 10,000 శరణాలు రావు 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 ఎల్లమ్మ రావు 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 నీకు 10,000 శరణాలు రావు 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 ఎల్లమ్మ రావు 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 నువ్వు శివుని చిన్న బిడ్డే రావు 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 ఎల్లమ్మ రావు 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 నువ్వు శివుని చిన్న బిడ్డే రావు 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 నేను కొలువైయున్న ఊరే కాదు నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు.
ఉయ్యాలల తొట్టెలలో యాలలో పంగా నువ్వు రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు అధ్యక్ష ప్రధానోపాధ్యాయులు, హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ యువత, పేరెంట్స్, విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారాలు. దీని వెనుక మన పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. మనం ప్రైవేట్ స్కూల్ మోజులో పడి చాలా నష్టపోతున్నాం. మంచి టాలెంటెడ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్ టీచర్స్, ఎన్నో బోర్డు పరీక్షలు రాసి ఎంతో నాలెడ్జ్ ఉన్న, ఎన్నో డిగ్రీలు ఉన్న మన ఉపాధ్యాయులు మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా. కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకుందాం. మన సాధ్యమైనంత వరకు మన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకే పంపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీ యొక్క అమూల్యమైన స్పీచ్. తర్వాత మన కోరట్ల జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ కోరట్ల టీజీహెచ్ఎం అయినటువంటి గంగాధర్ సార్ గారిని కూడా వారి యొక్క విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుచున్నాం. బొమ్మెన ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా బీసీ కాలనీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఈ వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు, గ్రామస్తులందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాల అంటే ఏ ప్రైవేటు పాఠశాలకు తీసిపోదని అటు విద్యలో కానీ ఇటు ఇలాంటి కార్యక్రమాల్లో కానీ ముందుంటామని తెలియజేస్తున్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సహాయం చేసినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, చదువు కొనవద్దు, చదివించండి అంతే. ఇది నా సందేశం. ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. ఈ విలువైన సమయాన్ని కేటాయించి మా కార్యక్రమాన్ని వీక్షించి మీ యొక్క అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. The Daddy Conqueror, King and the Lord.